ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ దయచొప్పున ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి, నూతనపరచండి. ప్రభువా, మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనమును, మీ మంచితనమును, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటిని తలంచుకొని హృదయపూర్వకంగా నాయనా మిమ్మల్ని ఆరాధించుట కొరకై మాకు మీ కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమీన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో గొర్రెల కాపరులను గురించి మనము చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో పుట్టాడు అని వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ప్రభువు దూత యేసు ప్రభు యొక్క జన్మాను గూర్చినటువంటి వర్తమానాన్ని గొర్రెల కాపర్లకు తెలిపినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడి ఉంది. రాత్రివేళ గొర్రెల కాపర్లు పొలములో ఉండి తమ మందను కాచుకుంటున్నప్పుడు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. నిలిచి వారికి వర్తమానాన్ని తెలుపుతూ వచ్చాడు. ఏమనంటే,
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ దూత ఆ గొర్రెల కాపర్లకు వర్తమానం తెలిపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆ దూత వర్తమానం తెలిపిన వెంటనే ఏం జరుగుతూ వచ్చింది అంటే, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఆ దూతలు పరలోకానికి వెళ్ళిపోయినారు. ఆ దూతలు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ దూతలు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపరులు మరి ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, మనం చూస్తున్నాం, జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును వారు చూస్తూ వచ్చినట్లుగా మనము వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఎవరిని చూడాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు? పుట్టినటువంటి యేసును చూడాలని చెప్పి వారు చెప్పుకుంటూ వచ్చారు. బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వెళ్ళి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచారు. గమనించండి, ఇక్కడ రండి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథములో మరి మనుషులు రండి అని పలికిన సందర్భాలు కొన్ని ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మరి ఇక్కడ బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని వారు చెప్పుకున్నారు, వెళ్ళి ప్రభును చూచారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథములో మనుషులు రండి అని పలికినటువంటి సందర్భాలు కొన్ని వ్రాయబడ్డట్లు మనం గమనించవచ్చు. ఈ సమయంలో మరి ఒక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 95:2 95వ కీర్తన 2వ వచనం, మొదటి వచనం చదవండి. కీర్తన 95 మొదటి వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇక్కడ మనం చూస్తున్నాం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము అనే మాటను ఇక్కడ భక్తుడు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు ప్రజలకు. ఏమని? రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము అని. అక్కడ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని. ఇక్కడ రాయబడింది, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. గమనించండి, మనము ఆ ప్రభును గూర్చి ఉత్సాహధ్వని చేయాలి. అంటే మనం ఉత్సహిస్తూ ఆ ప్రభును ఆరాధించే వారంగా ఉండాలి. మనము ఉత్సహిస్తూ ఆ ప్రభును ఘనపరిచే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మరి ఉత్సాహధ్వని చెయ్యాలి అనే మాట వ్రాయబడ్డట్లు కొన్ని చోట్ల మనము గమనించవచ్చు. అంటే ప్రభు ప్రజలంగా మనము
ఉత్సాహధ్వని చేయాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేని కొరకు దేవుని ప్రజలు ఉత్సాహధ్వని చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదమని చెప్పి ఇక్కడ రాయబడింది. మరి ప్రభు ప్రజలంగా మనం ఉత్సాహధ్వని చేయాలి. దేని కొరకు మనము ఉత్సాహధ్వని చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. చూడండి, మొదటిగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. సియోన్ నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇక్కడ సియోన్ నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము అని రాయబడింది. ఎవరు ఉత్సాహధ్వని చేయాలి? సియోను నివాసులు. సియోన్లో నివాసం చేస్తున్నవారు, సియోను పట్టణంలో నివసిస్తున్న వారందరూ కూడా ఉత్సాహధ్వని చేయాలి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి. ఎందుకంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడని చెప్పి రాయబడింది. అంటే వారి మధ్యలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. వారి మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాంటి వాడు అంటే ఘనుడు. కాబట్టి వారు ఏం చేయాలంటే ఉత్సాహధ్వని బిగ్గరగా చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మరి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన గనుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి దీన్ని మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి మనం పోల్చినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఇదే విధానం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అక్కడ ఏం చూస్తున్నాం? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన గనుడై ఉన్నాడని చెప్పి మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మరి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని రాయబడింది. ఆ వాక్యము అంటే ఎవరు? ఆ వాక్యం అంటే యేసు ప్రభువారే. గమనించండి, ఆ వాక్యము యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములో మనుషుడిగా జన్మించాడు. జన్మించి మనుషుల మధ్యలో ఆయన నివసించిన వాడుగా ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని రాయబడింది. గమనించండి, యేసు ప్రభువారు శరీరధారి అయి మనుషుల మధ్యలో నివసించాడు. నివసించిన ప్రభువు ఎలాంటి వాడు అంటే గమనించండి, ఆయన అందరి చేత గణపరచబడ్డాడని వాక్యములో రాయబడింది. చూడండి, లూకాసు వార్తలో 4వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 4:15. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరముల్లో బోధించుచూ వచ్చాను. యేసు ప్రభువారు అందరి చేత ఏం పొందాడు? ఘనతను పొందినట్టుగా ఇక్కడ రాయబడింది. చూడండి, యేసు ప్రభువారు శరీరధారి అయి మనుషుల మధ్యలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం. నివసించినటువంటి ఆ ప్రభువు అందరి చేత ఏం పొందాడు? ఘనతను పొందాడు. మనం యెషయా గ్రంథంలో 12వ అధ్యాయాన్ని ఏం చూస్తూ వచ్చాం? మరి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన గనుడుగా ఉన్నాడు. అలాగే యేసు ప్రభువారు శరీరధారిగా మనుషుల మధ్యలో నివసించాడు. ఆయన ఏం పొందాడు? ఘనత పొందాడు.
ప్రియులారా, సియోన్ నివాసులారా, మీ మధ్యలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, ఆయన గనుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి, చేస్తూ ఆయన్ను ఆరాధించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మనుషుల మధ్యలో నివసించాడు, ఆయన అందరి చేత ఘనత పొందాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును గురించి ఉత్సాహధ్వని చేస్తూ ఆయన్ను ఆరాధించాలి. ప్రియులారా, ఆయన మనుషుల మధ్య నివసించి మనుషుల చేత ఘనత పొందుతూ వచ్చాడు. కాబట్టి ఉత్సాహధ్వని చేయుచు ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఉత్సాహధ్వని ఎందుకు చేయాలి అంటే, మరి యేసు ప్రభువు శరీరధారి అయి మనుషుల మధ్యలో నివసించిన ప్రభువు అందరి చేత ఘనత పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉత్సాహధ్వని చేస్తూ ఆయన మనము ఆరాధించాలి. రెండోది మనం చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. జెఫన్యా గ్రంథం 3:14-15 వచనాలు. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలు. ఈ వచనముల్లో కూడా మనం గమనిస్తున్నాం, సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి అనే మాటను. ఇక్కడ కూడా సియోన్ నివాసులకి ఏం చెప్పబడతా ఉంది? ఉత్సాహధ్వని చేయండి అని చెప్పబడతా ఉంది. అంటే సియోన్ నివాసులు, సియోను పట్టణంలో నివసించే ప్రజలు ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. దేని కొరకు వారు ఉత్సాహధ్వని చేయాలి అంటే, ఈ వచనంలో మనం చదువుతా వచ్చాం, యెహోవా తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడని చెప్పి రాయబడింది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అంటే ఆ సియోన్ నివాసులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చినప్పుడు ఆయన వారికి శిక్ష విధించాడు. వారికి ఏం విధించాడు? శిక్ష విధించాడు. అయితే విధించబడిన శిక్ష దేవుడు ఏం చేశాడు? మరలా కొట్టివేశాడు. అంటే లేకుండా చేశాడు, ఆ శిక్షను తొలగించేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? శిక్షను తొలగించాడు కాబట్టి ఆ దేవుని గురించి ఉత్సాహధ్వని చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియులారా, మరి ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి మనము అన్వయించినప్పుడు మనం గమనించవచ్చు, లోకములో మనుషులందరూ కూడా పాపం చేసిన వారుగా ఉన్నారు. పాపం చేసిన మనుషులందరికీ పాపాన్ని బట్టి ఏముంది? శిక్ష ఉంది. మనుషులందరూ పాపము చేసి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉన్నారు. మరి ఈ శిక్షను యేసు ప్రభు తన మీద వేసుకుని ఈ శిక్షను తొలగించడానికి యేసు ప్రభు ఏం చేశాడంటే, పరలోకములో ఆయనకున్న మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంది అంటే, మనుషులందరూ పాపం చేసి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉన్నారు. మనుషులందరూ పొందవలసిన శిక్షను యేసు ప్రభు తన మీద వేసుకుని ఆ శిక్ష అంతా ఆయన భరించి మనుషుల్ని శిక్ష నుండి విడిపించడానికి ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ సిలువలో మనుషులందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి మనుషులందరూ పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మన శిక్ష ఆయన మీద పడెను అని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనందరం చేసిన పాపాన్ని బట్టి, మనుషులందరూ చేసిన దోషాన్ని బట్టి యేసు ప్రభువు శిక్ష భరించాడు. శిక్ష పొందినవాడుగా ఉన్నాడు, శిక్షను భరించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే శిక్ష భరించిన యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువును వేడుకుంటారో, ప్రభువు మరి వారి పాపాలు క్షమిస్తాడు, వారిని మరి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు, వారిని పరలోకపు ఆశీర్వాదంతో నింపుతాడు, వారికి నిజమైన శాంతి సంతోషాన్ని ఇచ్చి వారిని పరలోకానికి వారసులుగా ఆయన
చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి ప్రభుని అంగీకరించకుండా పాపంలోనే జీవిస్తూ మరి పాపాన్ని బట్టి నరక శిక్షకు పాత్రులుగా ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభుని అంగీకరించి మరి పాప క్షమాపణ పొంది మరి పరిశుద్ధులుగా చేయబడి ఆ శిక్ష నుండి విడిపించబడి, గమనించండి, ఆ శిక్ష నుంచి విడిపించబడి పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నవారు మరి ప్రభుని అంగీకరించి ఆ శిక్ష తప్పించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, మరి ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనం ఎలా ఉన్నాం? పాపులంగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? పాపులంగా ఉన్నాం. పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే మన కొరకు యేసు ప్రభువారు మరి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో శిక్ష భరించాడు. భరించినటువంటి యేసు ప్రభువుని మనం నమ్మాము, మన పాపాలు ఒప్పుకున్నాము, క్షమించమని ప్రభువుని వేడుకున్నాము. ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఆ శిక్ష నుండి మనల్ని విడిపించాడు, పరలోకానికి వారసులుగా మనల్ని చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేస్తూ ఆ ప్రభువును ఆరాధించాలి. గమనించండి, సియోన్ నివాసులకు మరి ఉత్సాహధ్వని చేయండి అని చెప్పబడతా వచ్చింది. ఎందుకంటే వారికి విధించబడిన శిక్ష దేవుడు కొట్టివేశాడు. అలాగే మనం కూడా ఉత్సాహధ్వని చేస్తూ ఆ ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే మనం కూడా పాపులంగా ఉన్నాం, పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే మన కొరకు మరి యేసు ప్రభు శిక్ష భరించడానికి లోకానికి వచ్చాడు, శిక్ష భరించాడు. మరి మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు, మనల్ని శిక్ష నుంచి విడిపించాడు, మనకు రక్షణనిచ్చాడు, పరలోకానికి వారసులుగా మనల్ని చేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేస్తూ ఆ ప్రభుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక్కడ కూడా ఉత్సాహధ్వని అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే దావీదు. ఈ కీర్తన దావీదు కీర్తన. మరి ఇంతవరకు ఉత్సాహధ్వని చేయండి అని ఎవరిని గురించి రాయబడింది? 2 విషయాలు చూసాము. చెప్పండి. ఎవరు? సియోను నివాసులు. సియోను నివాసులతో ఉత్సాహధ్వని చేయండి అని మరి చెప్పబడిన 2 సందర్భాలు మనం చూసాం. మరి ఇక్కడ దావీదు ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. మరి ఈయన ఏ నివాసి? చెప్పండి. సియోను ఈ దావీదు ఏ నివాసి? తుమ్మపూడి నివాస లేకపోతే తెనాలి నివాస? చెప్పండి. దావీదు సియోను నివాసే. దావీదు ఎవరు? సియోను నివాసి. అంటే యెరూషలేములోనే దావీదు ఉండేది. సియోను పట్టణాన్ని లేక యెరూషలేము పట్టణాన్ని దావీదు స్వాధీనం చేసుకున్నాడు. అక్కడే తాను నివసించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు దావీదు కూడా ఎవరు? సియోను నివాసే. మరి సియోను నివాసిగా ఉన్న దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. ఉత్సాహధ్వని చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు ఉత్సాహధ్వని చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంటే ఇక్కడ రాయబడింది, మరి నీవు నాకు సహాయకుడవై ఉంటివి అనే మాట. అంటే దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. దేవుడు మరి దావీదునకు సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేస్తా ఉన్నా అంటే దేవుని యొక్క మరి రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఆయన సహాయకుడుగా ఉన్న దాన్ని బట్టి ఉత్సాహధ్వని చేస్తూ ఆయన్ను ఆరాధించాలి. మరి దీనిని అంటే ఈ సందర్భాన్ని
శరీరధారిగా ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభువునకు అన్వయించినప్పుడు మరి మనం గమనించవచ్చు, యేసు ప్రభు వారు శరీరధారికి ఈ లోకంలో జన్మించాడు. జన్మించిన ఆ ప్రభు ఈ లోకంలో జీవించాడు. జీవించిన దినాల్లో ఆయన మరి ఎంతోమందికి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? సహాయం చేస్తూ వచ్చాడు. వాక్యంలో మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీని గురించి మనం చూడవచ్చు. ఆ స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడతా ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి మరి తనకున్న సమస్య ప్రభుతో చెప్పుకుంది. ప్రభు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. అయినా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తూ, ప్రభు నాకు సహాయం చేయి అని అడుగుతా వచ్చింది. చివరికి ప్రభు ఏం చేశాడంటే, నీవు కోరినట్టు నీకు అవునుగాక, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని చెప్పాడు. ఆ గడిలోనే ఆమె యొక్క కుమార్తె బాగైపోయింది. చూడండి, సహాయం చేయమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏం చేశాడు? సహాయం చేశాడు. అలాగున ఆయా సమస్యల్లో ఉన్నవారు, రోగాలతో బాధపడుతూ ఉన్నవారు ప్రభు యొద్దకు వచ్చి సహాయం చేయమని అడిగినప్పుడు ఎంతోమందికి ఆయన ఏం చేశాడు? సహాయం చేస్తూ వచ్చాడు. శరీరధారికి లోకములో జన్మించిన యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. జీవించిన దినాల్లో ఎంతోమందికి సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మరి ఆ ప్రభువే మరి మనకు కూడా సహాయపడతా ఉన్నాడు. ప్రభుని అంగీకరించిన ఆయన ప్రజలమైన మనము ఆయా సమస్యల్లో ఉండి ప్రభువా సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. మనము ఆయా బాధల్లో కష్టాల్లో ఉండి సహాయం చేయమని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. రోగాలతో బాధపడుతూ ప్రభువా సహాయం చేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన సహాయపడి రోగాలను బాగు చేసిన వాడుగా ఉన్నాడు. ఇలాగున ఆయా అవసరతల్లో ఉండి ప్రభువా సహాయం చేయమని చెప్పి ఆయన అడిగినప్పుడు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన దావీదు జీవితంలో సహాయకుడు ఉంటూ మాత్రమే కాదు, మరి యేసు ప్రభువు శరీరధారిగా ఉండి మరి అనేకులకు సహాయపడ్డాడు. వారికి ఆయన సహాయకుడు మాత్రమే కాదు, మరి మనకు కూడా ఆయన ఏమై ఉన్నాడంటే సహాయకుడై ఉన్నాడు. మనకు కూడా ఎన్నో విధాలుగా ఆయన సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి ఉత్సాహధ్వని చేస్తూ ఆ దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా ఉండాలి. గమనించండి, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ గొర్రెల కాపరులు బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్ళి ప్రభును చూచారు. రండి అని వారు చెప్పుకున్నారు. చూతము రండి అని చెప్పుకొని వెళ్ళి చూశారు. ప్రియులారా, వాక్యం మనం చూస్తూ వచ్చాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన జీవితంలో మరి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకు మనం ఉత్సాహధ్వని చేయాలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఎందుకు మనము ఉత్సాహధ్వని చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి, యేసు ప్రభువారు శరీరధారిగా మనుషుల మధ్యలో నివసించి అందరి చేత ఘనత పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉత్సాహధ్వని చేస్తూ ఆయన మనము ఆరాధించాలి. రెండోది, మరి యేసు ప్రభువారు మనుషులు పాపులై ఉన్నారు, పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉన్నారు. మనుషుల యొక్క శిక్ష అంతా తన మీద వేసుకుని మనుషుల్ని ఆ శిక్ష నుంచి విడిపించడానికి పరలోకం విడిచి లోకానికి వచ్చి సిలువలో ఆయన శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ శిక్ష నుంచి ఆయన విడిపిస్తూ వచ్చాడు. ప్రియులారా, మనను కూడా ఆయన విడిపించాడు శిక్ష నుండి. మనకు బదులుగా శిక్ష భరించి మనను శిక్ష నుంచి విడిపించాడు. కాబట్టి మనము ఉత్సాహధ్వని చేస్తూ ఆయన్ను ఆరాధించాలి. మూడవది, ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నోసార్లు ఆయన సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి మనము ఉత్సాహధ్వని చేస్తూ ఆయన్ను ఆరాధించే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి ఈ మాటను ఆధారం చేసుకుని మనము ఎంత ఉత్సాహముతో సంతోషముతో మరి ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనను సిద్ధపరచునగా ఈ సమయంలో మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.